హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే బలుసు మొక్క అయితే నేను మీకు చూపిస్తానండి. బలుసు మొక్క, బలుసు పళ్ళు, ఇవన్నీ బలుసు పళ్ళు అండి. ఇవి ఎక్కువ శాతం అడవిలోనే ఉంటాయి. అంటే మనకి అడవికి దగ్గరగా అలా ఉంటూ ఉంటాయి. ముందైతే ఈ పళ్ళ గురించి నాకు కూడా తెలియదండి. తర్వాత తెలిసింది. ఇవి ఇంకా పూర్తిగా పండిపోలేదు. ఇలా పసుపు కలర్లో ఉన్నవి కొంచెం ఇంకా 2 రోజుల్లో రెడీ అవ్వచ్చు. అక్కడక్కడ మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి, అవైతే చక్కగా పండిపోయేవి. కొమ్మకి గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయండి. ఈ చెట్టు నిండా పళ్ళు ఎన్నున్నాయో అలాగే ముళ్ళులు కూడా అన్నే ఉన్నాయండి. చాలా ముళ్ళులు ఉంటాయి. చిన్న రేగికాయల చెట్టు ఉంటుంది కదా మనకి, అలానే ఉంటాయండి. అయితే ఈ ముళ్ళులు ఇంకా గట్టిగా ఉన్నాయండి. దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, అంత గుబురుగా ఉంది. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా పెరిగిపోయిందండి. ఇంకా మీ అందరికీ చూపిద్దామనేసి నేనైతే కొన్ని పళ్ళు కోసుకున్నాను. చూడండి, ఇది చక్కగా మనకి పండిపోయింది అనమాట. ఇలా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. అంటే మనకి కొత్త చింతపండు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కలర్లోకి మారిపోతాయి ఇవి పండిన తర్వాత. తిన్నా సరే మరీ అంత తీయగా అయితే ఏముండవండి, కొద్దిగా వగరుగా అలా ఉంటాయి. వగరు పులుపు చూడండి. చూడ్డానికైతే పళ్ళు చాలా బాగున్నాయండి. మీలో ఎంతమంది తిన్నారో, ఎంతమందికి ఈ పళ్ళ గురించి తెలుసో కామెంట్ చేయండి. పళ్ళు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, గుత్తు గుత్తులుగా. అసలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చెట్టు నిండా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తినడానికి రుచి అయితే అంత బాగాలేదు, వగరు పులుపు అలా ఉంది. ఒక్కొక్క పండులో 2 గింజలు అలా వస్తున్నాయి. దానికి ఒకటే గింజ ఉంటుంది, ఒక దాంట్లో 2 ఉంటున్నాయండి. నేనైతే ఒక 2-3 పళ్ళు అయితే తిన్నానండి, పర్లేదు. చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి, నిండుగా ఎంత ఫుల్గా ఉన్నాయో చూడండి. ఎక్కడ కూడా ఖాళీ లేదు మనకి. అడవిలో వచ్చే మొక్కకి ఇంత మంచి పళ్ళు అంటే చూడండి, చాలా బాగున్నాయి కదూ. ఎక్కువగా మనకి వర్షాకాలంలోనే దొరుకుతాయండి. పెద్ద మొక్క ఇది. మొక్క మొదలైతే చాలా లావుగా ఉంటుంది. చూడండి పళ్ళు ఎంత బాగున్నాయో. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను. చూడండి, థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ.